సోషల్ మీడియా అనేది విపరీతంగా ఇప్పుడున్నటువంటి సమయంలో మావోయిస్ట్ పార్టీ దగ్గర ఇంత డబ్బు ఇంత బంగారం ఎక్కడి నుంచి వచ్చింది, వీళ్ళు కూడా ప్రభుత్వాల్లాగే ట్యాక్స్ విధించే వాళ్ళు, వీళ్ళు కూడా ధనవంతులను బెదిరింపులకు గురి చేసి హత్యలు చేసి డబ్బులు తీసుకునే వాళ్ళు అనేటువంటి అభియోగాల ఆరోపణలు ఉన్నాయి. నిజంగా మావోయిస్ట్ పార్టీ దగ్గర కిలోల బంగారం డబ్బు ఇదంతా ఎక్కడి నుంచి వచ్చిందంటే మీరు ఒక అగ్రనాయకుడిగా ఏం చెప్పాలనుకుంటున్నారు? అంటే ఇప్పుడు ఒక పార్టీని ఒక ఉద్యమాన్ని నడపాలన్నప్పుడు ఖచ్చితంగా డబ్బులు అవసరం ఉంటుంది. దానికి మాకంటూ ఒక ఆర్థిక పాలసీ అనేటువంటి ఒక డాక్యుమెంట్ ఉంది. అది చదివితే దాంట్లో అది పారదర్శకంగా పార్టీ డబ్బుల గురించినటువంటి ఆలోచన ఏంటిది, దాన్ని ఎట్లా ఖర్చు చేయాలనుకున్నది అనేది అర్థమవుతుంది ఒక పాలసీ పరంగా. ఆచరణలోకి వెళ్ళినప్పుడు ఏంటంటే ఆ పాలసీ డాక్యుమెంట్ అనుసరించి దాంట్లో ఏం చెప్తామనంటే 3 సంవత్సరాల అవసరాలకు మించి ఎప్పుడు కూడా పార్టీ వసూలు చేయకూడదు. అది అట్లా ఎప్పుడు కూడా 3 సంవత్సరాలు కాదు, 2 సంవత్సరాలకు కూడా సరిపోనని నిధులే. ఉదాహరణకు ఒక 2000 మందితో కూడినటువంటి ఒక దండకార్యాన్ని నడపాలి అని అనుకుంటే మరి కోట్లాది రూపాయలు అవసరమవుతాయి కదా. అంటే ఒక అమూర్తంగా చూసినప్పుడు ఒక ప్రాంతం లోపల దండకార్యంలో ఎన్ని వేల బలగాలు ఉన్నాయి, ఆ బలగాల యొక్క రోజువారీ అవసరాలు ఫ్యాటిక్ అంటే డ్రెస్సులు అంటాము, బూట్లు అంటాము, లేక తిండి అంటాము, వైద్యం అంటాము, ప్రచారం అంటాము, రాజకీయంగా ప్రచారం, కరపత్రాలు, పోస్టర్లు, పుస్తకాలు, క్లాసులు, ట్రైనింగులు ఇవన్నీ నడవాలనంటే మరి ఇవాళ ఉన్నటువంటి స్థితిలో కోట్లాది రూపాయలు అవసరమే. వీటితో సంబంధం లేకుండా, వీటిని వివరించకుండా, వీటిని చెప్పకుండా కోట్ల రూపాయలు అనే దాన్ని ఒకదాన్ని మ్యాగ్నిఫై చేసినాం అనుకోండి, అమూర్తంగా చేసినప్పుడు అంటే అది కావాలని మీడియా స్టేట్ మిలాఖత్ అయ్యి ఒక పార్టీని డిఫేమ్ చేసేటువంటి ఒక ప్రక్రియ. అది చాలా సహజమని మీరు అందరు భావిస్తారు. కానీ అదే ఒక రాజకీయ నాయకుని దగ్గరనో, ఒక బ్యూరోక్రాట్ దగ్గరనో, ఒక రాజకీయ పార్టీ దగ్గరనో వాళ్ళ అవసరాలకు మించో వాళ్ళ ఆస్తులకు మించో ఆయుధాలు ఉంటే అది ఎప్పుడు ప్రశ్నించబడది, దాన్ని ఎప్పుడు డిఫేమ్ చేయరు. కానీ ఒక మావోయిస్ట్ పార్టీ దగ్గర మాత్రం అబ్బా ఎన్ని కోట్లు ఉన్నాయి, నిజంగా అవసరాలకు తగినన్ని ఉన్నాయా? కిలోల బంగారాన్ని డంపుల్లో దాచిపెట్టారని కూడా ఎన్ని కిలోలు అని కదా. ఇప్పుడు కరోనా అప్పుడు మన నోటు బందీ వచ్చింది. అప్పుడు ఏంటిది, దానికి విలువలేని చెత్త కాగితమైంది కదా. కాబట్టి కామన్ సెన్స్ ఉన్న ఎవడైనా కానీ రేపు మళ్ళీ నోటు బందీ వచ్చినప్పుడు ఎట్లా అంటే దీన్ని బంగారంగా మార్చుకుంటే కొంచెం సేఫ్టీ ఉంటుంది. అది ఆ రకంగా చూడకుండా కిలోల బంగారం అట. కిలోలు అంటే ఎన్ని కిలోలు? నగదులోకి తర్జుమా అయితే అది నిన్న పట్టుబడి చెప్పారు కదా, 3 కోట్లు అన్నారు. 1 కిలో 1 కోటి రూపాయలతో సమానమైన బంగారం. అవి నిజంగానే ఇప్పుడు ఉన్నటువంటి ఒక ఆయుధాలను కొనుగోలంటే ఎన్ని లక్షలు, ఒక తూటాలు కొనుగోలు చేయాలంటే ఎన్ని లక్షలు, ఒక కాంట్రాక్ట్ ఒకవేళ మనం ఆయుధాలను తూటాలు కొనుగోలు చేయాలంటే అవి ఎందుకు సరిపోవు. ఇట్లా ఈ అవసరాలతోటి దాన్ని పోల్చి చూసినప్పుడు వాస్తవాలు అర్థమవుతాయి. ఇవి ఏవి చెప్పకుండా ఏకపక్షంగా ఇన్ని కోట్లాట ఇంత బంగారం అట అంటే పార్టీని అప్రతిష్ట పాలు చేయడంలో భాగం అది. ముఖ్యంగా